దాంట్లో మస్తాన్ సాయి నాకు ఇచ్చి కనుక పెళ్లి చేస్తే నేను నీకు 50 లక్షలు ఇస్తాను. ఎవరికి మధ్యలో ఉన్న వాళ్ళకి? ఒక మధ్యవర్తికి. ఓకే అని చెప్పి ఒక డీల్ కూడా కుదుర్చుకుంది. 50 లక్షలు ఇస్తానండి. సో ఆ రకంగా ఫస్ట్ నుంచి మస్తాన్ సాయి ఎంబడి పడుతుంది. ఇవాళ వచ్చేసి నావేవో వీడియోస్ ఉన్నాయి, మస్తాన్ సాయి తీశాడు, వాటి నుంచి నేను తప్పించుకోవడానికి నేను మస్తాన్ సాయికి లైన్ ఇస్తున్నట్టుగా వెళ్ళి అతని దగ్గర నుంచి అవన్నీ కూడా లాక్కొచ్చాను ఇవన్నీ చెప్తుంది కదా. ఇవన్నీ అంటే లైన్ ఎవరు లైన్ వేసారు, ఎవరు కుక్కలాగా ఎంబడబడ్డారు అనేది మనకు అర్థం అవుతుంది. ఒకటి నీకు వినిపిస్తా. ఇది వినిపించడానికి కారణం ఏంటంటే ఈవిడ ఇప్పుడు ఇప్పుడు సాయితో నువ్వు ఉండాలనుకుంటారా వద్దనుకుంటారా? నేను ఇష్టపడ్డాను, మనసులో అయితే నాకు ఇష్టం ఉంది. ఇంకా అది ఓపెన్ గా చెప్తున్నాను నేను. అది అతనికి తెలుసు, నా చుట్టుపక్కలందరికీ తెలుసు. సాయి వాళ్ళ మమ్మీ వాళ్ళ నాన్న సాయి అయితే 2 months బయటికి రాకుండా చేస్తామన్నారు. నాన్ బెయిలబుల్ 2-3 సెక్షన్స్ పడుతున్నాయి. అటెంప్ట్ మర్డర్ అని చెప్పారు. వీళ్ళ మీద బానే మంది ఉన్నారు. అంటే వాళ్ళు చాలా పలుకుబడిన వాళ్ళు అంట, డబ్బులు ఉన్నాయంట బాగా. మీ పేరెంట్స్ అందరు కలిసి చేశారు. వాళ్ళకంట 100 కోట్లు ఎంత ఆస్తుందంట. ఎవరు చెప్పారు అనుకుంటున్నారు ఇక్కడ అందరూ. అందుకే నన్ను ట్రాప్ చేసింది. మరి ఏమనుకున్నావు? నువ్వు ఇప్పుడు సాయితో నువ్వు ఉండాలనుకుంటారా వద్దనుకుంటారా? నేను ఇష్టపడ్డాను, మనసులో అయితే నాకు ఇష్టం ఉంది. ఇంకా అది ఓపెన్ గా చెప్తున్నాను నేను. అది అతనికి తెలుసు, నా చుట్టుపక్కలందరికీ తెలుసు. పోయేదాకా నేను ఏం చేయాలి? రాజునైతే నువ్వు లవ్ చేయలేదు. లేదు, ఇప్పుడు సాయిని చూస్తే కష్టాన్ని కొడతాను అంటే ప్లీజ్ ఉంటాడు. నాకు అంటాడు రాజుని లవ్ చేయలేదు, సాయితోనే ఉంటుంది, రాజుతో నా మొగుడని కేసు పెడుతుంది, బజార్ కేటేస్తుంది, ఇంత దారుణం చేస్తుంది. ఎలా ఇట్లాంటి మనిషిని ఎలా క్షమించాలి జనాలు? ఇవాళ వచ్చి నా తప్పు అయిపోయింది క్షమించు రాజ్ అని చెప్పడం. అన్న మరో విషయం ఏంటంటే మొత్తం నేను పూర్తిగా నీ కళ్ళు సిగరెట్లు తాగి తాగి పొగమచ్చలు ఏవో కమ్మేసినాయా ఏదో అంటుంటే నవ్వు విను. నాకు అంటాడు లంగ్స్ చెక్ చేసుకో ముందు, హెచ్ఆర్ సిటీ స్కాన్ చేయించుకో, లంగ్స్ ఎంతవరకు డ్యామేజ్ అయిందో చూపించుకో ఫస్ట్ అయితే నువ్వు. హలో, ఇంకా నువ్వు మరి పోయేటట్టున్నా అంటావు, సాయం పెళ్లి చేసుకుంటా అంటావు. పెళ్లి చేసుకుంటే ఇంకెన్ని రోజులు బతకాలి మరి? తర్వాత బతకాలంటే నువ్వు లంగ్స్ బాగుంటాయి. ఇది నువ్వు నిజంగా లేకపోతే సినిమాల ప్రభావం ఏమన్నా ఉంటా? లేదు, ఇష్టపడ్డా. నిజంగా ఇస్తావా? కట్టేసి పెళ్లి చేస్తా నేనైతే చెప్తాను. సరే చేద్దాం. సో 100 కోట్లకి 50 లక్షలు డీల్ బాగుంది కదా. అది ఇది బాగుంది. ఇది అన్న మరో విషయం, మొన్న ఆమె ఇక్కడికి వెళ్ళారు కదా పోలీస్ స్టేషన్ కి, అక్కడ ఒక పోలీసుని కూడా ఈ అదుపులో పెట్టుకుని బయటకు వచ్చిందని కూడా చాలా మంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమా? మనం ఆ కాల్ కనుక వింటే ఈవిడైతే ఆయనతో తెగ ఫ్లట్టింగ్ చేసేస్తుంది అని అర్థం అవుతుంది. ఆయన పాపం కొంచెం హంబుల్ గానే మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడో డ్యూటీలో ఉన్నాను, ఎక్కడ దూరంగా ఉన్నాను ఏం చెప్తున్నా కూడా నేను గొడవకు వస్తా, నాకు కసి, నాకు రెచ్చగొట్టడం అంటే ఇష్టం, గోకుతా బరుకుతా ఇలా మాట్లాడుతుంది. సో ఆయన ఆ మాత్రం చనువైనా ఎందుకు ఇచ్చాడనే ఆయన మీద ట్రాన్స్ఫర్ అయినట్టున్నారు. కానీ బట్ ఆయన అక్కడ చేసింది పెద్ద కనబడట్లా. కానీ బేసికలీ ఈవిడ ఎందుకు అలా చేసింది అనేది మెయిన్ క్వశ్చన్. ఎందుకంటే ఈవిడికి అక్కడ డ్రగ్స్ కేసు ఉంది. నార్సింగ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన డ్రగ్స్ 2 ఉన్నాయి. ఒకటి వరలక్ష్మి కేసు, ఒకటి కన్జ్యూమర్ కేసు. అంటే డ్రగ్స్ తీసుకున్న దానికి చిన్న కేసు అది. బట్ డ్రగ్ పెడ్లింగ్ కేసు ఉంది రెండోది. దాంట్లో పడిందంటే 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. సో ఈ 2 కేసుల్లో ఆవిడ అక్కడ నార్సింగ్ లో తప్పించుకోవడం కోసం మరి అలా దూకొని ఏదో చేసుకుందామని అందరికి లైన్లు వేస్తానంటుంది పోలీసు వాళ్ళందరికీ కూడా. కానీ కనిపించిన ప్రతి ఒక్కరిని, అప్పుడేమో రాజశరణ్ గారిని అవ్వచ్చు, ఇప్పుడేమో మస్తాన్ సాయితోనే వీళ్ళిద్దరు కలిపి రాజశరణ్ గారిని బయటికి లాగారని కూడా మీ నోట్ అంటే విన్నాం చాలా సార్లు. ఇప్పుడు మళ్ళీ నేను పోలీసు వాళ్ళు మళ్ళీ అందులో కూడా మళ్ళీ మీ పాత్ర అయితే ఉన్నది. అసలు ఏం చేయొచ్చు అనుకుంటున్నాను అనుకోవచ్చు? పోలీస్ వాళ్ళని, లాయర్లని కొంతమందిని, సో లాయర్తో మామూలుగా ఎక్కడ వకాలు తీస్తారు, ఆఫీస్లో ఇస్తారు. ఈవిడ ఎక్కడ ఇచ్చింది గుర్తుందా నీకు? స్విమ్మింగ్ పూల్ అవును చూసాం అది కూడా. సో
అది జరిగినప్పుడు కూడా మస్తాన్ సాయికి తెలిసి ఉమ్. హర్ట్ అయ్యాడు, ఎందుకంటే పెళ్ళం లెక్క చూసుకుంటున్నాడు అదే కదా. అవును పెళ్ళం కదా. సో గట్టిగా అడిగేటప్పటికి మస్తాన్ సాయితో ఈవిడ మాట్లాడిన ఈ రికార్డింగ్స్ ఏవేదో ఉన్నాయి. అది బయటకు వచ్చింది. అండ్ మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లీక్ అయింది కదా మొన్న, అవును రీసెంట్. దాంట్లో వచ్చిన వాటిలో ఏమవుతుంది, ఆ లాయర్ని పట్టుకుని అడుగుతాడు, నువ్వు ఎందుకురా అంత తిరుగుతున్నావు ఇదంటే, లేదు లేదు మేము అర్ధరాత్రి 3 గంటలకు అక్కడ వెళ్ళాం, అక్కడ తాగాం, ఇది చేసాం, అక్కడ తిరిగాం అని చెప్పి నేను రాఖీ కూడా కట్టించుకున్నాను. మరి రాఖీ కట్టించుకుంటే ఏంట్రా ఆ పనులు అంటాడు. అవును అంటే అంటే రాఖీ కట్టించుకున్నంత మాత్రాన కోరికలు ఉంటే ఆపుకోవాలని ఎక్కడన్నా ఉందా అంటాడు. అబ్బా ఇది ఎక్కడది ఏం లేదా నీకు వినిపిస్తా? హా, 1-2 కాదు, నిజంగా శేఖర్ భాష గారిని మనం ఒక్కసారి అయితే పట్టుకుంటే ఆ ఫోన్స్ లో నన్ను అడిగితే ఈయన ఒక ఆర్టిస్టా లేకపోతే ఒక సెలబ్రిటీ అన్నది పక్కన పెడితే, ఒక లాయర్ ఉంటారు కదా, లాయర్ ని మించిపోయిన ఎవిడెన్స్ అయితే ఈయన దగ్గర అయితే ఉంది. కోర్టులో ఉంటుంది విజయవాడలో ఏదో చేశాం అన్నవి సాయి వరకు రీచ్ అయ్యాయి. దట్ ఈస్ ద ఫస్ట్ మేటర్ లావణ్య. ఓకే, అదేంటిది ఎక్కడ అవుట్ సైడ్ ఇంతకు ముందు వేరే విషయంలో అదేంటిది మన రాజ్ తరుణ్ విషయంలో ఒకసారి కలిసాం 1-2 times ఇంకా కలిసాం అనుకుంటా లాస్ట్. అప్పుడు విజయవాడ వచ్చాక కిరణ్ గారు అదేంటిది హోటల్ బుక్ చేసిండు అంతే. అదేంటి టూవర్స్ అమరావతి సైడ్ హైకోర్టు సైడ్ చింతూరు వాళ్ళ ఫ్రెండ్స్ కలుతాం అని చెప్పేసి వచ్చేసినాక నేను ఇంతకుముందు యాక్చువల్ గా అదేంటిది మేము 2 times అదేంటిది స్విమ్మింగ్ వెళ్ళాను. నాకు ఇంతకుముందు యూనివర్సిటీ హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, మాకు పాష్ కల్చర్ ఉంటది. యాక్చువల్ గా మేము నైట్ 3-4 గంటల వరకు బయట అమ్మాయిల కలిసి తిరుగుతాము. నా స్టడీ సర్టిఫికేట్స్ నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చాలా అప్డేట్. దాని పక్కలే ఇప్పుడు వాళ్ళు ఉండే పక్కనే ఈ హెచ్సియు దాదాపు ఒక 4,000 ఎకరాలు ఉంటది. మేము మాకు కల్చర్ కాదు ఇట్లా అమ్మాయిల అబ్బాయిలు కలిసి తిరగొద్దు. సరే ఇవంతా ఆయన ఏదో సంజయ్ ఇచ్చుకుంటున్నాడు. మస్తాన్ సాయికి కోపం వచ్చింది, ఎందుకు నా గర్ల్ ఫ్రెండ్ తర్వాత నువ్వు ఎందుకు తిరుగుతున్నావు. సో అలా అమ్మటప్పుడు కాలేజ్కి మళ్ళీ మెడిసిన్స్ పోయినా 5 మళ్ళీ మెడిసిన్ పోయి మళ్ళీ నా రూమ్కి వచ్చేసి మేము పడుకున్నాం. నాకు రాఖీ కట్టానని చెప్పింది. నథింగ్ వాస్ హ్యాపెండ్. నేనేమంటే రాఖీ అప్పుడు నాకు మస్తు మంది నేనే అడిగి కట్టించుకుంటాను. చాలా మంది ఇట్లా అలిగేషన్స్ వస్తాయని యాక్చువల్. మరి మీరు కట్టించుకున్నారు. మరి రాఖీ కట్టినంత మాత్రం రాఖీ చెప్పాను, రాఖీ కట్టినంత మాత్రం కోరికలు ఉంటే కమిట్ అవ్వద్దని ఉందా యాక్చువల్. మరి మీరు కట్టించుకున్నారు. మరి రాఖీ కట్టినంత మాత్రం రాఖీ చెప్పాను, రాఖీ కట్టినంత మాత్రం కోరికలు ఉంటే కమిట్ అవ్వద్దని ఉందా. అబ్బా ఏదో వెబ్సైట్ లో తీసుకున్నా ఇది. ఆ వెబ్సైట్ లో వాడు కింద లాస్ట్ ఈ ఆడుముత్యం ఒకసారి చెప్పండి సార్ అన్నట్టు వేసాడు. నేను ఇంతే దాంట్లో. సో మనం చూడం బేసికలీ ఇది నేను తీసుకురావక్కర్లా, ఇవన్నీ మస్తు హార్డ్ డిస్క్ నుంచి ఏవో బయటకు వచ్చేసినాయని ఎక్కడెక్కడ వెబ్సైట్ లో రకరకాల చోట్ల వచ్చినాయి, మనం ఎతికితే అన్ని దొరుకుతాయి. అది మీరే ఎతకాలి. అది అన్న మరొకటి, ఇప్పుడు మా ఈయన లావణ్య ఎవరైతే ఉన్నారో మస్తాన్ సాయిని కావాలని ఇరికిస్తుంది అనుకోవచ్చు ఇప్పుడు ఉన్న కేసుల్లో. మరి చాలా క్లియర్ కట్ గా చెప్తుంది కదా, దర్గా దగ్గరికి వెళ్ళి డ్రగ్స్ పెడదాం అంటే ఆయన వద్దమ్మా రిస్క్ పడతాం, దర్గాకి వెళ్ళి పెడితే పెద్ద గొడవ అయిపోతుంది అంటే బోల్డ్ మంది భక్తులు వెళ్తుంటారు కదా, ఎవడో ఒకటి వెళ్ళి పెట్టించేద్దాం అంటే ఒకరికి తెలియకుండా ఈయనేమో ఆవిడ ఇరికించాలని, ఆయనేమో ఈవిడ ఇరికించాలని. ఇప్పుడు రాజ్ తరుణ్ గారు బయటకు వచ్చినట్టు బేసికలీ టెక్నికల్లీ లాజికల్లీ అన్ని కూడా ఇద్దరు డ్రగ్స్ చేస్తారని అందరికి తెలుసు. అవును అది నిజమే. సో ఈవిడ ఇరికించాలని ఈయన ఇరికించాలని ఈవిడ ఫస్ట్ నుంచి ప్లాన్ లో ఉన్నారు. కాకపోతే ఈయన ఎందుకు ఈవిడ ఇరికించాలనుకుంటుంది, ఆవిడ ఎందుకు ఈయన ఇరికించాలని కూడా మనం తెలుసుకోవాలి. అవును ఏంటి అది దేనికోసం. సో ఫస్ట్ నుంచి సాయి అంటే విపరీతమైన మోజు చూసావు కదా. అవును అది 100 కోట్లు ఆస్తుంది, 50 లక్షలు ఇస్తా నాకు పెళ్లి చేయి నాకు అంటే ఉంది. సో రాజ్ తరుణ్ కూడా మనం ఇందాక చూసాం. అవును రాజ్ తరుణ్ ముందే సాయితో ఉంటూ రాజ్ తరుణ్ వదిలేసానని చెప్తోంది అప్పుడే. సో అలాంటి టైంలో సరే సాయికి పెళ్ళయింది, అప్పటికి పెళ్ళైనా కూడా భార్యను వదిలిచ్చి ఎలా అయినా తను ఉండాలని నానా రకాల ప్రయత్నాలు చేసింది. సరే మొత్తానికి ఏదో గొడవలే విడిపోయిన తర్వాత మళ్ళీ ఏదో గొడవ అయింది. ఇది ఈవిడికి నోటి తోలకి బూతులు తిడతా ఉంటుంది కదా, అలాగే ఇప్పుడు వీళ్ళ అమ్మను కూడా ఏదో తిట్టింది. ఎవరమ్మని? సాయి వాళ్ళ అమ్మని తిడితే సాయి ఊరుకోవాలి. అది కూడా ఎప్పుడు అంటే గుంటూరులో వాళ్ళ చెల్లెలు పెళ్లి జరిగినప్పుడు ఈవిడ కూడా వెళ్ళింది అక్కడికి. 10 రోజులు అక్కడ ఉన్నారు లాడ్జ్లో. 9 రోజులు బాగానే ఉన్నారు, రోజు కూడా బాగానే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా ఉన్నారు. 10వ రోజు మాత్రం ఈ మాట అనేసరికి వాడికి రెచ్చిపోయి పెచ్చపి కూడా పీకాడు. అమ్మ తిడితే ఎవరు ఊరుకుంటాడు, కొట్టాడు.
కొట్టేటప్పటికి అవే చూపించి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇదిగో నన్ను రేప్ చేశాడని కేసు పెట్టింది. అబ్బా. సో ఆ కేసు నుంచి బయటికి లాక్కోవడానికి పాపం అప్పటి నుంచి కొంచెం దూరం పెరిగింది. అవును, ఇద్దరికి. ఆ తర్వాత ఏదో రకంగా మళ్ళీ సాయం దక్కించుకోవడానికి నేను వదిలేస్తానని కాంప్రమైజ్ అవుదాం అది ఇది అని చెప్పి రకరకాల రాయబారాలు ఇవన్నీ కూడా పెట్టినా కూడా వదిలేసి సాయి ఏం చేశాడంటే ఈ 3 అంటూ సమదర్గాడు వేరే అమ్మాయితో మూవ్ ఆన్ అవుతున్నప్పుడు ఆ అమ్మాయి ఎవరు సరే పేరెందుకు ఆ అమ్మాయితో ఉంటుంటే మొత్తానికి ఏదో క్షమించు అది ఇది అనుకుంటూ సాయి దగ్గర ఒకసారి వచ్చి అతను ఫోన్ ఉంచుకుపోయి ఆ ఫోన్లో ఈ అమ్మాయికి ఈయనకి సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అది వాళ్ళ నాన్న వాళ్ళకి అమ్మాయి వాళ్ళ నాన్నకి పంపించింది. ఈమె ఎంత దారుణం అంటే పంపించి పాంప్లెట్లు పంచినట్టు పంచి పెడతా. అబ్బా. అన్ని ఊళ్ళల్లో అన్నిట్లోనూ పంచి పెడతా. ప్రతి దెబ్బ షాపింగ్ కొట్టాలి, కొడితే కొట్టాలి, వదిలేస్తాను. అక్కడే ఉందా? సో ఈ అమ్మాయి బూతులు తిట్టడంతో వాళ్ళ అమ్మాయి మస్తాన్ సాయి గట్టి కొట్టాడు. అవునన్నా. సో అది ఖర్చు పెట్టుకొని కేసు పెట్టిన తర్వాత ఇప్పుడు దానికి శిక్షట ఏంటి, ఈ అబ్బాయి కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే స్వాతి అనే అమ్మాయి ఉందో అవును ఆ అమ్మాయిని కొట్టాలంట. వీడు కొట్టి ఇవన్నీ కూడాను వాళ్ళ నాన్నకు చూపిస్తేట వాళ్ళ నాన్న వీడిని కొడతాట. అంటే ఎంత పైశాచిక ఆనందం చూడు. ఇదొక సైకోయిజం అనుకోవచ్చు. ప్రతి దెబ్బ షాపింగ్ కొట్టాలి, కొడితే కొట్టాలి, వదిలేస్తాను. సాల్వేషన్ అక్కడే ఉందంటే నేను అదే చేస్తా. వాళ్ళని తీసుకురా అందరినీ బయటికి తీసుకురా. ఎవరి స్పెషల్స్ ఏం తీసుకున్నాను అది చూపించి మాట్లాడాలంట. చెప్పండి, నేను బరాబర్ అప్లోడ్ చేస్తా. పోలీస్ స్టేషన్ లో కాదు, ఎక్కడైనా ఒప్పుకుంటా. ఇదే నిజాన్ని. ఏంటి ఇప్పుడు ఎప్పుడు జరిగింది మీకు తెలీదా? ఏంటి మీ అమ్మాయి నీకేమవుతుంది స్వాతి? అబ్బా, ఇది ఒక సైకోయిజం అనుకో. సో ఆ అమ్మాయి ఫోటోలు బరాబర్ అప్లోడ్ చేస్తా. అవును, బరాబర్ అప్లోడ్ చేస్తా. పోలీసులు అందరికి పెడతా. ఏమంటే నేను అమ్మాయి వీడియోలు ఉన్నాయి నా దగ్గర. నేను లేదా అదే మస్తా వచ్చి సాధన కొట్టాలి. ఏమంటే అసలు అమ్మ చాలా బజార్ది. అసలు నేను ఇంకా మీరు చెల్లనుకోండి ఏమని అనుకోండి, అసలు ఎంతవరకు కరెక్ట్ ఆ పిల్ల చేసేది? ఎక్కడో దూరంగా కూర్చొని నేను వెంకటేపాలెం అండి. నేను రాజమండ్రి అవ్వచ్చు, కాకినాడ అవ్వచ్చు, వెంకటేపాలెం అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి అందరి డివైజెస్ లోకి ఈ విషయం వచ్చేలాగా వచ్చి నేను వస్తాను. అంతే తప్ప నేను వదలలేదు. సో అందరికి పంపించేసింది. నాకు టైం లేదు. నేను ఇప్పుడు కూడా స్టేషన్కి వెళ్ళాలి. అసలు ఫాదర్ చెప్పు ఏమని చెప్పాలి? ఏమన్నా కదా నన్ను ఇప్పుడు అవును తీసానని చెప్పావు కదా నాకు చాలా సార్లు. మళ్ళీ ఆయనకి ఎందుకు పంపామంటున్నాడు? వాళ్ళ నాన్నకి పంపించింది ఫొటోస్. అబ్బా, పంపాను అని ఒప్పుకుంటాను కూడా. శిక్ష కూడా అనుభవిస్తాను. ఏం చేస్తావు? కాదన్నా అయినా అంతా మనం ఎక్కడి నుంచి పంపావా? ఇది మాట్లాడడం గురించే ఇవాళ స్టేషన్ కి నేను ఫోన్ చేసి ఎక్కడి నుంచి అంటే డైరెక్ట్ గా కాకుండా డార్క్ వెబ్ కి అప్లోడ్ చేసి అక్కడి నుంచి ఆ సైట్స్ నుంచి వాళ్ళ నాన్నకి పంపించి, చూడు నీ కూతురు ఎట్లా చేస్తుంది, నీకు తండ్రివేనా, నీవు అసలు అదే పెంపకం అని చెప్పి ఆ అమ్మాయి మీద ఊసుగలు పెట్టు చేయడం అనమాట. సో అలా మస్తాన్ సాయి అంటే ఒక అబ్సెషన్. మస్తాన్ సాయి నాకు కావాలి. మస్తాన్ సాయి వేరే అమ్మాయి జోలికి పోతే అన్ని ఏదో రకంగా వాటి దాని జీవితం సంక్రాంతిచ్చేస్తాను. సో ఆ అమ్మాయి వీడియో అన్ని అందరికి ఇచ్చి ఈ రోజుకి కూడా మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో దొరికినాయని చెప్పి అందరికి అదే వీడియోలు పంచిపెడుతుంది. ఇదే చేస్తుంది, కానీ అప్పటి నుంచి ఇదే చేస్తుంది. అలాగే ఇంకొక అమ్మాయి
ఇప్పుడు ప్రీతి అనే అమ్మాయి వచ్చింది. అవును. ప్రీతి ఉదయ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. ఉమ్. సో వీడి ఫోన్ కూడా ఒకసారి ఇట్లాగే గుంజుకొని ఉదయ్ ఫోన్, ఉమ్. దానికి సాక్ష్యం కూడా ఉంది. ఒక మీడియా ఛానల్లోనే ఆవిడ చెప్తుంది అనమాట. ఉమ్. ఉదయ్ ఫోన్ నువ్వు ఎందుకు తీసుకున్నావమ్మా అని యాంకర్ అడిగితే, అతను నాకు డబ్బులు ఇవ్వాలి అందుకని తీసుకున్నా అని చెప్తుంది. ఉమ్. సో బేసికల్ తీసుకుంది ఉదయ్ ఫోన్ తీసుకుని దాంట్లో ఉండే వీళ్ళిద్దరు ఇవన్నీ కూడా పెట్టుకొని అన్ని మీడియాకి ఇచ్చేసి ఇవాళ ఆ అమ్మాయిని చెడ్డగా చిత్రీకరిస్తుంది. బేసికల్లీ ఆడవాళ్ళని చెడ్డగా చిత్రీకరించి ఒక పైశాచిక ఆనందం పొందుతుంది. మరి ఈమె కూడా ఆడపిల్ల కదా, కాదంటారా? అవునంటావా? కాదులే, అదైతే నిజం అన్న. కానీ ఇప్పుడు ఇన్ని ఇష్యూలు జరిగినా సరే, ఇప్పుడు మస్తాన్ సాయి అసలు ఈమె మీద ఎందుకని కేసు పెడతలేదు? ఒకవేళ పెట్టినా సరే లోపలికి ఎందుకని వెళ్తలేదు ఈమె? సో అంటే ఈ డౌట్ అందరికి ఉన్నది. మస్తాన్ సాయి అయినా రాజ్ తరుణ్ అయినా అంటే మనందరికీ బోల్డ్ పనులు ఉంటాయి లైఫ్లో. అవును. అవన్నీ పనులు చేసుకుంటూ మధ్యలో ఇలాంటి తలనొప్పులు ఏమైనా వస్తే వీడి పోతుంటాం. బట్ ఈవిడికి ఇదే పని, ఇంకా వేరే పని ఏం లేదు. బ్లాక్ మెయిల్ చేయడం, అమ్మాయిల ఫోటోలు తీసుకొని వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్లు గుంజుకోవడం, వాళ్ళ దాంట్లో ఉన్న ఫోటోలు అన్నీ కూడా అందరికి పాంప్లెట్స్ పంచినట్టు పంచిపెట్టడం, తర్వాత వాళ్ళ ఫాదర్ని మీ నాన్న పురుగుల మందు తాగి చచ్చిపోవడం నువ్వు చూడాలి అని అమ్మాయికి మెసేజ్ పెడుతుంది ఈమె లావణ్య. సో ఈమె అసలు ఇంత దిగజారిపోద్దన్నా. సో ఇవన్నీ చేసి ఇవాళ ఆవిడేదో మహిళా సమాజాన్ని నేను కాపాడేశాను, ఇవన్నీ కూడా చూడండి మస్తాన్ సాయి ఇన్ని చేశాడు. ఇప్పుడు మస్తాన్ సాయి ఇంతమంది అమ్మాయిల వీళ్ళు వేస్తున్నారు కదా, 900 మంది నగ్న చిత్రాలు, లేకపోతే 800 మందిని ఒకడేస్తాడు, 200 మందిని ఒకడేస్తాడు, 100 అని ఒకడేస్తాడు. ఈవిడ ఫైనల్ గా 44 అని చెప్పింది. 44 కట్ చేస్తే నలుగురు. ఈ వీళ్ళిద్దరు కాకుండా లావణ్య అండ్ మస్తాన్ సాయి వాళ్ళ ఆవిడ కాకుండా నలుగురు ఉన్నారు దాంట్లో. ఆ నలుగురిలో కూడా అన్ని కొన్ని వీడియో కాల్స్ ఇవే తప్ప. సో వాట్ ఎవర్ అది ఇప్పుడు మీడియా వాళ్ళు ఒకటి చెప్తారు, ఈవిడ ఒకటి చెప్తుంది. చూసి చెప్పిన వాడెవడు? అవును, నిజంగా చూసిన వాడెవడు? సో ఈ మధ్య కొంతమంది అంటే అన్ని చోట్ల మంచి చెడు ఉన్నట్టే మీడియాలో కూడా కొంతమంది లావణ్య మోచేతి నీళ్ళు తాగి చెంచగాళ్ళు కొంతమంది తయారయ్యారు. అవును. సో ఏం చెప్తే అది రాసుకుంటుంటారు 800 900 అని చెప్పి. ఎందుకంటే ఇంటికి వెళ్తే కొంతమందికి భయం అంటారు మీడియా వాళ్ళకి, దేనికని థమ్స్అప్ తీసుకోండి అని చెప్పి దాంట్లో ఏమైనా కల్పించేస్తే లావణ్య గారు అలా ఇచ్చేసినట్టుంది చాలా మందికి. ఏమో తెలీదు, బట్ వాళ్ళు మాత్రం ఇక ఈవిడ బూర ఎలా ఊత్తే అలా ఊత్తు ఆవిడకి తోచినట్టుగా అన్ని రాస్తున్నారు. నిజంగా అలా చేస్తున్నారన్న? అలా చేస్తుందని సాక్ష్యం కూడా ఉంది మన దగ్గర. ఒక అతను మనకి క్లియర్ కట్ గా ఆవిడ డ్రగ్స్ ఎలా చేస్తుంది, ఎలా ఇస్తుంది అని చెప్పే సాక్ష్యం కూడా ఉంది ఇదే టైప్ లో. కానీ వీళ్ళిద్దరు కలిపి వశీకరణ కూడా చేస్తున్నారని కూడా ఈ మధ్యన బాగా వైరల్ అవుతుంది. ఎవరిద్దరు? మస్తాన్ సాహిబు, అలాగే మస్తాన్ సాయి, అలాగే లావణ్య కూడా. దీని గురించి ఏమంటారు? ఉండొచ్చు, మనకి వాటికి సంబంధించిన నాకు ఐడియా లేదు. బట్ వశీకరణాలు ఇవన్నీ వాళ్ళు ఏదైనా ట్రై చేస్తే చేసుకోవచ్చు, కానీ నేనైతే అట్లాంటివన్నీ నమ్మను ఉన్నాయని. కానీ డ్రగ్స్ చేయడం దానివల్ల మెంటల్ గా స్టెబిలిటీ పోద్ది అనేది మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది కదా. సో ఇలా మస్తాన్ సాయి ఏ అమ్మాయి జోలికి వెళ్ళినా ఆ అమ్మాయి జీవితాన్ని రోడ్డును పడేసి ఒక పైశాచిక ఆనందం పొందుతూ ఉంటుంది ఈ అమ్మాయి. అలా ఇప్పుడు స్వాతి అండ్ అలాగే ఇంకొక అమ్మాయి, ఇలా ఒక ముగ్గురు జీవితాలని ఎప్పుడు అలా రోడ్డును పడేసి వాళ్ళ పైశాచిక వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా మరి ఆవిడకి ఉన్న పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ తోటి మనం చూసాం కదా, గోడ దూకొస్తా. సో వాట్ ఎవర్ మొత్తానికి ఆ కేసు ముందుకు పోవాలి. అమ్మాయి పెట్టింది కేసు, స్వాతి అనే అమ్మాయి వెళ్ళి కేసు పెట్టింది, నన్ను రక్షించండి సార్ అని చెప్పి. ప్రీతి వెళ్ళి కేసు పెట్టింది, ఎవరు పట్టించుకునే నాది అవ్వలేడు. సో బేసికలీ వీళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే కేసు పెట్టిన తర్వాత ఏదో కొంత సాక్ష్యాన్ని ఇచ్చి వెళ్ళిపోతారు. ఈవిడలాగా రోజు స్టేషన్ చుట్టూ తిరిగే ఇది ఓపిక ఉండదు. ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. ఈవిడికి ఇదే కదా పని. సో అంటే మనం అక్కడ పోలీసులు కూడా కొంత తప్పు పట్టలేము, వాళ్ళు ఇది అడిగినప్పుడు సాక్షి. కానీ ఏంటంటే ఇంత దారుణంగా సమాజంలో అందరినీ బ్లాక్మెయిల్ చేసుకుంటూ వాళ్ళని చేస్తూ బతుకుతూ ఉంటే ఏమొస్తుంది అంటారు ఇంత చేయడం వల్ల? ఇప్పుడు మస్తాన్ సాయి నువ్వంటే ఏదో చేసుకుని డబ్బు సంపాదించుకుంటున్నావు, నేను ఏదో ఉద్యోగం చేసి డబ్బు సంపాదించుకున్నాను, ఇవేమి చేయదు కదా మస్తాన్ సాయి. ఇప్పుడు చెత్తగా ఇందాక దాంట్లో నీ మీద చింటూ మీద మస్తాన్ సాయి మీద పడి బతుకుతున్నానే అని చెప్పి. సో అలా వాళ్ళ మీద వీళ్ళ మీద పడి బతకడం కన్నా ఒక ఆత్మగౌరవంగా ఒక ఉద్యోగం చేసుకుని బతకడం నేర్పించలేదా ఎవరు? మా అమ్మ నన్ను అలా పెంచలేదు ఇలా పెంచలేదు ఏదో ఇంటర్వ్యూలో చెప్తుంది. ఎలా పెంచారు మరి?